పారిజాతావతరణము పద్యకావ్యము. రచన గానం ఆచార్య హనుమాండ్ల భూమయ్య. రచనాకాలము జూన్ 2022. పారిజాతావతరణము పూర్వభాగము శ్రీకృష్ణ సత్య. నారదుడు తనకొసగిన పారిజాత పుష్పమును రుక్మిణి కొసంగి పోయి చేరే దీనజనవత్సలుడు కృష్ణదేవుడు ప్రియ సత్యభామా భవనమును సంభ్రమమున ఎర్రనితివాసి పరిపించే ఎరుపు రంగు పూలు చల్లించే ఆ దారి పూచినట్లు సత్యభామ శ్రీకృష్ణుని స్వాగతింప చేయవలసిన ఏర్పాట్లు చేసెనన్నీ. తళుకులీనెడి ఉంగరముల కరాంగుళులు మురిసియాడ మట్టిగాజులు లయాత్మకముగా మ్రోయగా ఊదిరి అంగనలు కూడి వేణువుల్ మందిరము కృష్ణు వేణువయ్యే. దారికొక ప్రక్క నర్తించువారు కంటి వెలుగులను చిమ్ముచుండిరి వివిధ భావములకు అనుగుణముగా భంగిమల చలంగు సకల దేహావయవములు ప్రకటితముగా. వారి నర్తనముల పొరపాట్లనేవియైన కనియనో మెచ్చుకోలగును ఏమో. కృష్ణుడరుదెంచుచుండుట ఎరిగెనేమో. ఆడెను నెమిళ్ళు పురివిచ్చి అచట చేరి మనసు మునుముందు పరుగిడే వెనుక పారిజాత దివ్య సువాసనల్ సాగుచుండే. ఆ వెనుక కృష్ణ పరమాత్మ అరుగుదించి సత్య శృంగార భవనము స్వాగతించే. సత్య శృంగార భవనము స్వాగతించే. అంతరంగము తరుమగా అరుగుదించే పరుగు తీసినట్లుగా సత్యభామ ఇష్ట సఖులు వెంటరాన్ కృష్ణుని స్వాగతింప. మగడు మెచ్చి ముద్దాడిన నగలు దాల్చి మగడు మెచ్చి ముద్దాడిన నగలు దాల్చి కృష్ణుడరుదెంచెలోనికి కృష్ణుని గని స్వాగతము పల్కె ఎదురేగి సత్యభామ. నందనమ్మయి ఎడంద ఆనందమంద కరమున తన నాథుని ప్రియకరము బూని మందహాసామృతము చిల్కు మగని కనుల చేర్చినంతన సత్య కన్నులందు పారిజాతమ్ములు విరిసి పరిమళించే. పరిమళము గ్రోలి కృష్ణుడు పరవశించే. కంటిరెప్పల నిలుపగాగలిగినట్టి నృత్యమునరించు నెమిళులగనే వినే మనోహరమైనట్టి వేణునాదములను కృష్ణుడు ఆ సత్య కన్నులను గనియే. మనసులోగొను
సత్యభామనయనములు సల్పు నృత్యమ్ముగనెను. కృష్ణ భగవాను నయనములు పారిజాతములై మనోహరాకృతిని దాల్చె. సత్య దేహము విరిసే. తాను చేయదలచిన ప్రార్థనను భర్త ఎరిగినట్లు గ్రహించెనో, ఎరిగి తీర్చినట్లె తలచెనో ఏమో. సత్యహృదయము పారిజాతమై విరబూసి పరిమళించే. ఇరువురుని చూచి అంగనలు ఎంత హర్షమందిరో, కురిసిరి వారి సుందరమగు పాదముల మూర్ధముల పూలవానజల్లు. పరిమళాబ్ధి అయినది సత్యభవనమెల్ల. ఆటపాటలగన కృష్ణునంతరంగమపుడు సత్యభామావశమ్మయ్యే. అంత ఇరువురును కూడి లోని మందిరము చేరి ఆసనములందు కూర్చున్నయంతలోన. ఇదివరకు లేదు స్వాగతం మిట్లు, నేడు ఇదేమి అన్నట్టులు. ఆ సత్యభామ కనుల తన కనుల నిల్పె కృష్ణుడు. అంత అది ఎరిగి సత్య పల్కినది ఈ రీతి సవినయముగా. స్వామీ, రుక్మిణీదేవి భవనము నుండి నా ప్రియ సఖి వచ్చి తెలిపినది ఇది నిజమగునో అని ఆగినది సత్య. అచట జరిగినట్టి విషయము ఈమెకు చేరనని గ్రహించి పల్కె కృష్ణుడు. ఆ చెలి ఏమి తెలిపె నీకు అటంచు. అది విని పలికె సత్య. ప్రియమైన వారలెరిగింప అది ప్రియవచనముగును కాదే. మీ పల్కు విన నాకు మోదమెసగు అనగా తన ప్రియాంగన హృదయము నెరిగి నవ్వె కృష్ణుడు చిన్నగా. నవ్వె సత్య. పులకరించెనో వారి నవ్వులకు మురిసి నందనముగా అంతఃపురము అందగించే. నారదుడు తెచ్చి ఇచ్చెను పరిజాతమొకటి నాకు. రుక్మిణి ఇంట నుంటి కాన ఆమెకు సగితి. పూలు రెండైన తెచ్చినాడు కాదు నారదుడని నాకు తోచే అనగా ఆ సత్యభామ పలికినది ఇట్లు. నాథ, ఎరుగుదు నీవెప్పుడు న్యాయపక్షపాతివేయని. ఆ దివ్య పారిజాతము ఆమె కొసగుటయే కదా న్యాయమగును. స్వామీ, రుక్మిణీదేవి భవనమునందు నుంటిగాన పువ్వొసగితినంటిరి. అంత మాత్రమే కాదు, మాయనమండ్రలోన పెద్ద ఆమె నిల్పితిరి. ఆమె పెద్దతనము. రెండు పూలైన ఆ నారదుడు సంగినాడు కాదని భావించినారదేల. ఎవరికిచ్చెదరవి ఒరులెవరికిచ్చినప్పటికీ భేదమును చూపినట్లయగును. పువ్వులు 8 తెచ్చిన పోవుగదయటన్న కొంత న్యాయమగునటంచుదలతు. అయినా ఎనమండుగురము ప్రియాంగనలమే. కాని 16,000 లెక్కలకు రారో.
ఏ ఒకటి రెండొయని అననేల స్వామి అనదగు 8,16,000 తేగలడె మహర్షి అన్ని పూలు తేవలెననా చెట్టునే వెంట తేవలె కదా. నారదుండు మీపై గల గౌరవమ్ము వలననే కదా ఒక్క పుష్పమ్ము తెచ్చే పెద్దలను చేరబోయెడు వేళ పుష్ప ఫలములు ఒక్కటైన కొనిపోవలెనటండ్రు. కారణమ్ములేవైనను మీరు పెండ్లియాడినారు మమ్మిందరన్ అందరమును ప్రేమ జలధి మునిగి తేలినాము మిమ్ము శ్రీహరిగ మదినెరిగి తరించినాము. ఎటను దూరమునగలవారు ఎడదలందు మిమ్ముదలచి తరింపగా మేము మీ ప్రియాంగనలము స్వామీ మీ పదాబ్జములను ప్రేమనిటుకొల్చుచుండ తరింపలేమే. పూర్వపుణ్యముననే కదా పుట్టువిట్లు కలిగి భర్తగా మేము పొందగలిగినాము. ప్రేమ కడలొత్త మమ్ము ధరించు కొరకే భార్యలుగా మీరు మమ్ము చేపట్టినారు. ఎన్ని పుణ్యకర్మలు చేయకున్న స్వామీ ఇంత సన్నిధి కొలువు మాకు ఇవ్వగలరే. ఎన్నియో వ్రతములు చేయకున్న నాథా ఇంత సౌభాగ్యమును ప్రసాదించగలరే. నిన్నె తలతు కీర్తింతును నిన్నె కృష్ణ నిన్నె సేవింతు పూజింతు నిరతమిట్లు. నేను నీరాజనమ్మునై నీ పదముల సన్నిధి నిలువనిమ్ము ఇది చాలు కృష్ణ. ఇంతలో ఒక చెలికెత్తి ఏగుదించే పరిమళాత్మకమైన పుష్పముల పళ్ళెరమునుబూని తెచ్చినది నీరాజనమును మందిరములోనికి సత్య మరొక చెలియ. దేవకీ వసుదేవుల దివ్యతనయ కృష్ణ కృష్ణాయటంసు శ్రీకృష్ణ సత్య కృష్ణు పూజించే క్రొంబూల నెడద పొంగ ఎత్తె నీరాజనము భక్తి ఎసకమెసగా. భక్తి తత్పరత నెరిగి భక్తివశుడు తన ప్రియాంగన కనులలో కనులు నిలిపే సత్య కనులలో వెన్నెల జాలువారే పెదవి విప్పారే ఎదలోని పదములొలికే. స్వామి ఒక చిన్న కోరిక వలపు తలపు కాదు. చిన్నదే అని చెప్పి ఏదో పెద్ద కోరికనే కోరునని అనుకొనగవలదు. స్వార్థమిది కాదయా దీనజనహితం మే. సత్య చేసిన రమణీయ స్వాగతము మృదు మధుర పదవాక్యములెరిగి భక్తి నెరిగి నీవు కోరెడు కోర్కె ఎట్టిదైన తీర్చెదననే కృష్ణుడు సత్య తెలిపెనిట్లు. అవతరించినారు కదా ఈ భువిని మీరు దివ్య వైకుంఠమందుండి దిగిన విష్ణుమూర్తి మీరటన్న
విషయము ప్రజయరుగు సాధు జనరక్షణకని విశ్వము నెరుగు శిష్టరక్షణకై మీరు దుష్టులైన వారిని విచిత్ర రీతుల వధయునర్తురన్న విషయము సురలోకమంత ఎరుగు ధరను ధర్మము స్థాపించు దొరవు అనగనే పోరు సలిపి నేనలసినప్పుడు కనుగొన ముచ్చటగొలిపే సత్య నీ ముఖ కవళికలు ఏమి వీరము భయము గొల్పించినావు నరకునకు నీ ధనుర్విద్య మరపురాదు ఎప్పుడు నేర్చినావు ఆ విద్య ఎరుగనంతవరకు ధనువు చేర్చి శరము వదిలినట్టి వేగము అది ఏమి శరముల వెంట జనడి శరములగన తోచే సుదీర్ఘ శరమనంగా ఎప్పుడో జరిగిన యుద్ధము ఇప్పుడే జరిగినట్లు వర్ణించిన పతిని ఆననమునెత్తి చూడకున్న వదనమెత్తి సత్యకనుల ముద్దాడే కృష్ణుడు కౌగిలించి వరము కోరుము ఏదైనా ఇవదలచితిని అని అప్పుడు నిన్ను అడుగలేదు కనుక వరమునడుగలేదు నీవు ఇప్పుడు నేనడుగుచుంటి వరము కోరుము అనగా సత్య పలికెనిట్లు నేను కోరని వరముగా నీవు నన్ను పెళ్లియాడితిరి ఇది నాకు పెద్ద వరము వరము నీవైన వేరొక్క వరమదేలా అని పలికి వెనుకటి మాటను అనుసరించే మీరెరుగనిది కాదిది మీరెరుగనిది ఏది ద్వారకాపురమున లేదు భువిని లేదు ములోకములలోన లేదు లేదు విశ్వమున సృష్టికర్తవు ఈవే కదయ్యా నడువగాలేక ఇబ్బంది పడెడివారు కలరు మీరు వసించు నగరమునందే వారి బాధల తొలగించు వారెవరొకో మీరు పూనుకొన్ననే కదా వారి సుఖము కలరు గ్రుడ్డివారు ఈ పురి కలరు చెవిటివారు మూగవారెందరో వారినుద్ధరింపలేరో బాధల నివారింపలేరో సర్వజనులు సుఖమున్న శాంతి క్రాంతి వళులు దుర్బలాంగమ్ములు పన్నులూడి కాళ్ళు వడకుచుండగా మూడు కాళ్ళ నడుచు ముదుసలులు పునర్యౌవనమున చెలంగ కనగా ద్వారకాపురము స్వర్గమ్మె కాదో అంధులు కననేర్చిన వికలాంగులెల్ల నడువ నేర్చిన బధిరజనమ్ములెల్ల వినగ నేర్చిన ఆ మూగజనులు మాటలాడనేర్చిన ధర కాదో అమరపురము ఎన్నడు అంతఃపురము వీడి ఎచటికి ఎప్పుడేగినది లేదు సత్య నీకు ఈ పురమ్మునందలి ప్రజలు పడు బాధలన్నీ నీకు తెలిసెనెట్టులు అబ్బురమిది
తెలుపగలవే అనిన కృష్ణునితో సత్య అనినదిట్లు నాకు ఉబుసుపోక వేళల నాథ ఇష్టసఖులు అప్పుడప్పుడు కన్నీరు జలువార తెలుపుచుండగా నాకిన్ని తెలిసి వచ్చే వారి మాటలకు మనసు పరితపించే మనసు పొరలలో పడిన ఆ మాటలిప్పుడు బయటపడినవి స్వామి ఆ పరిజాత పుష్పమహిమను ఆ పరిజాత పుష్పమహిమను చెలికత్తె తెలిపినంత స్వామి మరొక మాట ప్రజలు బాధలేవి లేనప్పుడే వారు తమ మదిలోన ఆత్మతత్వము నెరుంగదగు ప్రయత్నములు చేయగలరు జపతపమ్ముల పొందగలరు ముక్తి ఇట్టి కోరిక వెలిబుచ్చినట్టి సత్యకనులలో రెప్పవాల్సని కనుల చేర్చి నుదురు ముద్దాడే శ్రీకృష్ణుడు ఎదకు చేర్చి పారిజాతమైనది సత్యభామ పొంగి ఈ ప్రియాంగన ముత్తు చెల్లించుటయన నాకు వేడుకయే సుమా నా మనస్సు నెరిగినట్టి నీవు ఇద్ది నేనెరుకపరచవలెను ప్రత్యేకముగా ప్రియా పదములల్లి ఇంత ఆలోచన గల నీవు ఎరిగియుందువు ఏమి చేయగావలయనో ఎట్లు చేయవలెనో చేసి చూపెదన్ ఎట్టి పని అయిన ఆ పని తెలుపుమా వెనుకాడకుండా ఎరుగుదువు నాకు గల ప్రేమనెల్ల కార్యమెట్టిదైన అమరలోకమేగి చేయవలసిన పనినైనను చేయగలను సఖియ మగువ ప్రేమకై ఎంతైనా మగడు చేయో మగువ ప్రేమకై ఎంతైనా మగడు చేయు ప్రజల కన్నీరు పుడమిపై పడనె కూడదనడి నీ కోర్కె మెచ్చెదరు అమరులైన స్వార్థమునకు కాకుండా పరార్థమునకే నిత్యమాలోచనయొనర్సు నరులెనరులు మాట ఇచ్చిన తన భర్త మాటలు విని మదిని ఇంతకాలముగా ఒదిగియున్న కోర్కె తిరదేమోయన్న గుబులు తొలగే అంచు సత్య ఆనందించి అనినదిట్లు నారద మహర్షి అరుదించి పారిజాత పుష్పమును మీ కొసగుట ఆ పువ్వును అక్కగారికి తమరొసగుటయు నారదుండు దివ్య పుష్ప మహిమను స్తుతించుటెల్లా తెలిసే నా ఇష్టసఖి వచ్చి తెలిపినంత స్వామి అప్పుడు మెరసినది స్వాంతమందు పారిజాత వృక్షము గొని వచ్చి ఇచ్చట నిలిపిన ఎడ ప్రజల బాధ తొలగుననుచూ ఆకలికి అన్నమొసగునటంచు వింటి ఏది కోరిన అది ప్రజకిచ్చునంట ప్రజల బాధలు బాపు ఆ పారిజాత వృక్షము ఇచ్చటనున్న కలుగు హితము ప్రజకు కనులు లేని వారికి నెల్ల కనులు వచ్చెనేని
వారి మహానందము ఇంత ఎనుచు ఎవరు వర్ణించెదరు వివరించి స్వామి. కనులు వచ్చిననే తెలియు కనుల విలువ, కనరు మనుజులెట్లుందురో కనరు సూర్యచంద్రులను, కనలేరు విశాల సృష్టిని, ఎరుగరు వెలుగు చీకటినెరుగలేరు. అంధుల బ్రతుకు అమావాస్యయై తడబడు, ఎవరేమి పల్కిన వినరు ఇంతయైన, వినగలేరు నిందాస్తుతుల్, వినరు శృతులు వినరు మధుర సంగీతము వేడ్కగనరు. బ్రతుకు నిశ్శబ్దము చెవిటి వారికెల్లా, బాల్య యౌవనములలోని పరిమళముల తలచి ఎంతకుందెదరో వృద్ధులు ఇలలోన. కాళ్ళు చేతులాడక ఎటు కదలలేక వారు పడువేదన నుడువు వారోలు ఎవరు. అలవికానట్టి వ్యాధుల నలమటించు మనుజుడు ఏ వేళలోనైనా మనసు నిలుపగలిగి చేయగల్గునే దైవకార్యములను. చూచునే అంతరాత్మను చూపు నిలిపి. స్వామి వికలాంగులెందరో పరితపింప అందగించునే భూమి, ఆనంద పరిమళముల విరజిమ్మునే దిగంతముల. సురలు కలతపడరే మనుజుల దుఃఖాగ్ని సోకి. ఎందుకో తెలియదు కాని కృష్ణదేవ, మానవాళి వాసస్థానమైన భూమి ఏ ఒకించుకైన తపించెనేని తాపము ఈ తనువుకే కల్గినటులవు త్రాతవీవే. బంధువనెల్ల బంధువు అన ఎల్ల జనులకు బంధువగుదు కాని స్వామి ఏ ఒకరికో కాదు కదవే. పుడమి ప్రజనెల్ల పైకెత్త పూనుకొనుము, పరిజాతమ్ము తెచ్చిన ప్రజతరించు. సత్యవాక్కుకు కృష్ణుడు సంతసించి తన నగర ప్రజలు పడు బాధలనెరింగి వారి సర్వబాధలను నివారణ మొనరించు మార్గము కూడా సూచించగాన. తాను సురలోక పారిజాతమును రుక్మిణి కొసగుట గూర్చి సత్య విని మదినంత ఈర్ష్యపడునోయటంచు భావించితి. ప్రియ సత్యవాక్కును ఇట్లు వినా ఆశ్చర్యమయ్యే అని తలచి పల్కె శ్రీకృష్ణుడు. అమరలోక పారిజాతము తెచ్చు ఉపాయమేమి ఇంద్రుడిచ్చునే ఇదిగో గ్రహింపుమనుచు అతని అర్ధాంగి అరుదించి అడ్డుపడదో. భర్త మాటలు విని సత్యభామ పలికే మందహాసము మోముపై అందగింప వినయకాంతిని వెదజల్లు కనులజూచి ఈ జగన్నాటకము
నడిపింతువీవే. నీవెరుగని ఉపాయము ఏనెరుగగలనే, ఎరుగుదు నన్ను పరీక్షింప ఇట్లు మాటలాడుచున్నారు మీరని. అయినా స్వామి అనుమతించిన విన్పింతు మనసు మాట. అనగ పల్కె లీలాకృష్ణుడనుమతించుటేమి నేను, నా ప్రియ సత్యభామ పల్కులు అమృతధారలే నాకు. నేనడ్డగించినానే నీకు స్వేచ్ఛను సంగినాను కాని, నేను నాలోకముననుందు నీవునట్లే. నీ మనోలోకము నెరుంగ నా మనమ్ము నిరతము ఉవ్విళులూరు. చిన్ని అవకాశము ఎప్పుడు వచ్చిన కనదల్తునపుడే సత్య. ఇది విశేషము. దీనుల హితము కోరి పలుక ఆనందమైనది తెలుపుమా. కుతూహలం మయ్య వినుగ, కుతూహలం మయ్య వినగ నీ ఊహయేమో అనినయంతట సత్య పలికినది ఇట్లు. స్వామీ పాలకడలిద్రచ్చు సమయమందు మీరు కూర్మరూపము దాల్చి మేటి మందరగిరినెత్తకున్న వెలువడగలుగునటే పారిజాతము. అద్దానికి ప్రభులు మీరే. ఇంతకాలము ఆ వృక్షమును ఇంద్రుడే కదా అనుభవించే సతిని కూడి. అయినా అంత అవసరమే ఆ తరువు స్వర్గాధిపతికి. ఉపకరించిరే దీనజనోద్ధరణకు. సర్వసుఖముల నిలయము ఆ స్వర్గపురము. ఆ నగరవాసులకు తరువు అవసరమ్మో. వ్యాధి నెరుగరు, వార్ధక్యము ఆకలియననేమో ఎరుగరు, దీనత్వమెరుగరింత. ఆకలి నెరుగని సురలకు అవసరమ్మె కల్పతరువు. కోరికలు ఏమి కలవు కనుక ఏ విధముగనైన ఉపకరించని తరువు ఉన్ననేమి, వారలకు లేకున్ననేమి. అవసరమే కాదు, అది మనకు అత్యవసరము. ఇంద్రునికి అంత అవసరమేమి లేదు. ప్రజలు బాగున్ననే సురవరులకెల్ల కలుగు మేలు. భూజనులు యాగములు నర్ప. స్వామి మీరడిగిన పారిజాతమొసగు ఇంద్రుడు అనుకొందు. కారణమేమి చెప్పు కాదనగా, అన్నదమ్ములే కార్యమీరు. అన్న తీర్చడో తమ్ముని అవసరము. సత్య ఇట్లు పలుకుచుండ చయ్యన రుదెంచె నారదమౌని. ఉత్తిష్ఠులై నమస్కరించిరి సత్యభామయును కృష్ణుడు ఆదరమున. నారాయణ అనెను మౌని. అతిథి మర్యాద చేసి సత్య వసుదేవసుతుని కనులలో ప్రశ్నగా జూచె. కృష్ణుడనుమతించెనో చూపులన్. అది ఎరింగి జరిగిన విషయమును మౌనికి ఎరుకపరచే.
అంధులాదిగా గల వికలాంగుల నిరుపేదలాది దీనులనెల్ల ఆదుకొనగదలచినట్టి సత్యకు అభినందనలు తెలిపే హర్షదాయకమిది కదా అనెను మౌని. దుష్టజనులను శిక్షించి శిష్టజనులనాదుకొనబూని ఈ భువినవతరించే దేవకీనందనుడు. నీవు దీనజనులనాదుకొనబూనుటను కొనియాడు జగము. ఇంతటి కరుణ నీకు ఈ మహీజనమ్ము పైన నుండుట సముచితమైన విషయమేయగును. నీవు భూదేవివే భువినవతారమెత్తినావిట్లు సత్యమిది సత్య. పరిజాతముగని వచ్చి ప్రజలార్తినెల్ల తొలగింప తలచిన ఈ విశేష కార్యమునకు తగిన సహకారమందజేయదలచితి అనుమతించితిరయేని అనినయంత కృష్ణుడు సత్యకనుల జూచి మందహాసమునర్చి ఆనందమంది పలికే. నీ కోర్కె విని పారిజాతము ఈ భువిని చేరగా సంతసించెనేమో కాని ఎడల ఈ నారదమౌని ఇట్లు పలుకునే శుభమ్ము. మహర్షి పలుకురిత్తబోదు స్వర్గాధిపతి చేరబోయి మౌని పనిని సానుకూలము ఒనర్ప సముచితము అనిన శ్రీకృష్ణు పలుకులనాజ్ఞగొని నారదుడు లేచి నారాయణ నమోస్తు పని వినెదను నేను అని పల్కి స్వర్గపురికి చనియే దైవకార్యము ఇది అనుచు పొంగి. పారిజాతమీ భువి చేరవచ్చెననుచు సత్యభామ సంతసమందే. సంతసించే ఎల్ల ప్రజ అన్న రీతిగా కృష్ణుని దరహాసము విరిసే సత్యగృహము మెరసే. పారిజాతావతరణములో ఇది పూర్వభాగము. శ్రీకృష్ణ సత్య.